అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. ఉత్తరాంధ్రకు భోగాపురం ఎయిర్పోర్టు మణిహారంగా మారబోతుందన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా. పెట్టుబడులకు భోగాపురం ఎయిర్పోర్టు గేట్వే అవ్వబోతుందంటున్న పల్లాతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని రేపు ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు. అయితే దీనికి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పార్టీ పరంగా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసి దగ్గరుండి నేతలందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు. సో దీంతో ఖచ్చితంగా ఉత్తరాంధ్ర భవిష్యత్తు ఎలా మారబోతుంది ఏంటనే విషయం మనతో మాట్లాడేందుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, భోగాపురం ఎయిర్పోర్ట్ని సో ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకుంటుంది. ఇంత ప్రతిష్టాత్మక తీసుకోవాల్సిన బాధ్యత ఎందుకు వచ్చింది? అసలు అంత ప్రమోషన్ చేస్తున్నాము, ప్రజలను తీసుకొస్తున్నాము, దీని ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాం? ఏదైతే అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద మనం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభించుకుంటున్నాము గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా, ముఖ్యంగా ఈ సంకల్పం అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అండి. ఇది ఇప్పుడు వచ్చినటువంటి ఆలోచన కాదు. ఈ ప్రాంతాన్ని, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఎక్కువ వలసలు ఉంటాయండి. అలాంటి ఈ వలసలు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించే స్థాయికి తీసుకురావాలని వారు 2015లో సంకల్పించుకోవడం, అక్కడ ఎయిర్పోర్ట్ కోసం ల్యాండ్ ఎక్విజేషన్ చేయడం, 2019 ఫిబ్రవరి 14నే శంకుస్థాపన కూడా చేయడం జరిగిందండి. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల మీకు అందరికీ తెలిసిందే, గవర్నమెంట్ మారడం ఆగిపోవడం, మళ్ళీ ఇప్పుడు ప్రారంభించుకొని మనం ఇప్పుడు ప్రారంభించుకున్నటువంటి దశకు వచ్చాం. పనులన్నీ ప్రారంభించుకొని ఇది రేపు ఉత్తరాంధ్రకి మణిహారంగా మారబోతుంది. పెట్టుబడులకి ఇది ఒక గేట్వేగా మారబోతుంది. సో కార్యక్రమం నిర్వహించడంతో పాటు ఆహ్వానం కానీ ప్రతిదీ ఒక బాధ్యతగా నిర్వహిస్తుంది. ఆల్రెడీ మంత్రులు కానీ మిగతా టీం, సో దాదాపు రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా గత 3-4 రోజుల నుంచి పూర్తిగా మమైకమైంది. ఇక్కడ మనం అందరూ కూడా తెలుసుకోవాల్సింది, ఎక్కడైనా సరే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తాయి, ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఖచ్చితంగా ఆ ప్రాంతం ఒక ఆర్థిక పురోభివృద్ధికి, ఎకనామిక్ డెవలప్మెంట్కి చాలా ఉపయోగపడేటువంటి పరిస్థితులు ఉంటాయండి. అక్కడ ఇప్పుడు ఏదైతే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉంది, ఇది డిఫెన్స్ ఎయిర్పోర్ట్. దీనికి అనేక రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఫ్లైట్లు రావాలంటేనే. ఈ ప్రాంతం ఆ విధంగా ఒక డిఫెన్స్ ఎయిర్పోర్ట్ నుంచి ఆ రెస్ట్రిక్షన్స్ నుంచి బయటపడినట్టుగా ఉంటుంది. అలాగే ఇక్కడ పెట్టుబడులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఇది ఎంత అనువైనటువంటి ప్లేస్ అంటే ఇక్కడ మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్, ఎంఆర్ఓ ఫెసిలిటీస్, ఏరోప్లేన్స్కి మెయింటెనెన్స్ ఉన్నటువంటి ఒక ఇండస్ట్రీ కూడా రేపు జిఎంఆర్ స్టార్ట్ చేయబోతుంది. దీంతోపాటు ఏవియేషన్ యూనివర్సిటీ, దాంతోపాటు ట్రైనింగ్ సెంటర్స్, పైలట్ ట్రైనింగ్ సెంటర్స్, ఇవన్నీ కూడా ప్రారంభించుకోబోతున్నాం. ఏవియేషన్ యాక్టివిటీస్కి ఒక హబ్గా మారబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇవి చాలా ఈ ప్రాంత అభివృద్ధి కోసం పెట్టుబడులు ఆకర్షించడానికి బాగా ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ విశాఖపట్నం చూస్తే కొత్తగా ఇప్పుడు ఎయిర్పోర్ట్ వల్ల 7 కొత్త కనెక్టివిటీస్ని డెవలప్ చేశారు. సో ఇన్ ఫ్యూచర్లో ఇంకా ఎలాంటివి చేయబోతున్నారు విశాఖపట్నంలో, అంటే కనెక్టివిటీ పరంగా కానీ ఫర్దర్గా కానీ? ఒక విశాఖపట్నం నుంచే కాదండి, అటు శ్రీకాకుళం నుంచి కూడా ఈక్వల్ డిస్టెన్స్లో ఉంది, విజయనగరంకి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంది. సో ఈ 3 జిల్లాలకి కూడా అనువైనటువంటి ప్రాంతం అది. సో దీనికి ఖచ్చితంగా ఇంకా రోడ్లు డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కనెక్టివిటీ పెరుగుతుందంటే ఇక్కడ యాక్టివిటీ పెరుగుతున్నట్లు లెక్కేసుకోని చెప్పి తెలియజేస్తున్నారండి. ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధిలో ఇది కీలకంగా మారబోతుంది అనేది స్పష్టంగా చెప్పగలుగుతున్నాం అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సత్య